హాయ్ గైస్! ఈ వీడియోలో మనం మెటీరియల్ యూఐ బేసిక్స్ నుంచి అసలు మన రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్‌లో అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో అండ్ అసలు మెటీరియల్ యూఐ అంటే ఏంటి? ఇదంతా కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఏ కాంపోనెంట్ దేనికి వాడతామో అండ్ ఏ కాంపోనెంట్‌లో ఏమేమి ప్రాప్స్ మనం పంపించొచ్చు. సో, ఇలా ఇవన్నీ టాపిక్స్ కవర్ చేసుకున్నామనమాట. అండ్ దాంతో పాటు మనం ఇవాళ ఒక రెసిపీ ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేసాం. ఓకే. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌కి మీరు ఇదే రావడం ఫస్ట్ టైమ్ అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటొస్తది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తది. లేదంటే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తది. కాబట్టి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో హాయ్ గైస్! ఈ వీడియోలో అసలు ఫస్ట్ మెటీరియల్ యూఐ అంటే ఏంటో చూద్దాం. దాని తర్వాత అసలు మెటీరియల్ యూఐ దేన్ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారు. ఓకే. సో ఇదంతా చూద్దాము. అండ్ దాంతో పాటు మెటీరియల్ యూఐని మన రియాక్ట్ ప్రాజెక్ట్స్‌లో ఎలా యూజ్ చేసుకోవాలన్నది కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అంతా ఈ వీడియోలోనే. ఓకే. సో ఫస్ట్ మీరు గూగుల్‌లోకెళ్ళి మెటీరియల్ యూఐ అని కొట్టండి. ఓకే. ఈ పేజ్ వస్తది ఇలా. వచ్చాక ఇదిగోండి మెటీరియల్ యూఐ అని చెప్పి ఫస్ట్ లింక్ వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఆడు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ చేస్తాడు. అసలు ఫస్ట్ మెటీరియల్ యూఐ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి రియాక్ట్ జేఎస్‌లో అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి కదా! ఒక్కొక్కటి ఒక్కొక్క కాంపోనెంట్ అని చెప్పా. అంటే ఇప్పుడు ఈ బటన్ ఒక కాంపోనెంట్, ఈ బటన్ ఒక కాంపోనెంట్, ఈ హెడ్డింగ్ ఒక కాంపోనెంట్, ఈ నావ్ బార్ అన్నది ఒక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. ఇలా ప్రతీది ఒక కాంపోనెంటే. సో, ఇప్పుడు ఈ మెటీరియల్ యూఐ అన్నది ఒక కాంపోనెంట్ లైబ్రరీ. ఓకే. సో, మెటీరియల్ యూఐ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ రియాక్ట్ కాంపోనెంట్ లైబ్రరీ థాట్ ఇంప్లిమెంట్స్ గూగుల్స్ మెటీరియల్ డిజైన్. సో, ఇప్పుడు గూగుల్ మెటీరియల్స్ డిజైన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. గూగుల్ మెటీరియల్ డిజైన్. ఇది కొడితే ఇక్కడ మనకు ఫస్ట్ లింకే వస్తది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఈ గూగుల్ మెటీరియల్ డిజైన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్‌లో ఐకాన్స్, మన ఫోటోస్, ఇమేజెస్‌కి బోర్డర్ రేడియస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇవన్నీ ఒక్కొక్క స్టాండర్డ్ అనమాట. ఏ ఎలిమెంట్ ఏ డిజైన్ ప్రకారం ఉండాలి అన్నది ఒక డిజైన్ స్టాండర్డ్స్. సో, మెటీరియల్ డిజైన్ 3 ఈస్ అ గూగుల్స్ ఓపెన్ సోర్స్ డిజైన్ సిస్టమ్ ఫర్ బిల్డింగ్ బ్యూటిఫుల్ అండ్ యూజబుల్ ప్రొడక్ట్స్. ఓకే. అంటే ఈ బటన్‌కి ఇంత బోర్డర్ రేడియస్ ఉండాలి. ఈ డివ్‌కి ఇంత బోర్డర్ రేడియస్ ఉండాలి. లేకపోతే ఇది ఇలా కనిపించాలి. ఇప్పుడు ఈ స్ప్లిట్ బటన్ అంటే ఈ మోడల్‌లో ఉండాలి అని చెప్పి ఒక స్టాండర్డ్స్ అవి సెట్ చేస్తాడనమాట గూగుల్ వాడు. సో, ఇప్పుడు ఈడు ఆ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవుతూ రియాక్ట్ కాంపోనెంట్స్‌ని బిల్డ్ చేసి ఇస్తాడు. ఓకే. సో, ఇది ఒక ఓవర్ వ్యూ అనమాట. అండ్ ఇప్పుడు మెటీరియల్ యూఐలో మనం ఏం చేయొచ్చు? మనకి ఆల్రెడీ ప్రీ బిల్ట్ టెంప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది, వ్యూ టెంప్లేట్స్ ఉంది. ఫస్ట్ వ్యూ టెంప్లేట్స్‌కి వెళ్దాం. సో, ఇప్పుడు ఇక్కడ వ్యూ టెంప్లేట్స్‌కెళ్తే ఇక్కడ మనకి ఫ్రీ టెంప్లేట్స్ అన్నవి ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు ఈ డాష్‌బోర్డ్ అన్నది ఒక ఫ్రీ టెంప్లేట్. అంటే ఇది ఆల్రెడీ బిల్డ్ చేసాడు. ఇది మన ప్రాజెక్ట్‌లోకి పెట్టుకొని మనం రిక్వైర్డ్ చేంజెస్ అన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లైవ్ ప్రివ్యూ అని ఉంది కదా! ఆ లైవ్ ప్రివ్యూ మీద కొడితే ఇదిగోండి చూసారా? ఇదంతా ఆల్రెడీ ప్రీ బిల్ట్ కోడ్ అనమాట ఇది. ఇది మనం జస్ట్ వాడిస్తాడు ఒక కోడ్. ఆ కోడ్‌ని అలా తీసుకెళ్ళి మన అప్లికేషన్‌లోని మనం ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది. చూడండి ఎడిట్ ఇన్ కోడ్ శాండ్‌బాక్స్ ఉంది. ఎడిట్ ఇన్ స్టాక్ బ్లిజ్ అని ఉంది. సి సోర్స్ కోడ్ అని ఉంది కదా! ఇప్పుడు సపోజ్ సి సోర్స్ కోడ్ మీద కొడితే వాడు ఆ గిట్‌హబ్ రెపో మీదకి రీడైరెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో ఫోకస్ అంతా ఏంటి అంటే మెటీరియల్ యూఐని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలం రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్‌లో. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కొట్టండి. ఇక్కడ ఉంది కదా గెట్ స్టార్టెడ్ బటన్. ఆ గెట్ స్టార్టెడ్ బటన్ మీద కొడితే మనకి ఈ పేజ్‌కి తీసుకెళ్తాడు. ఓకే. మీకు క్లియర్‌గానే కనిపిస్తుంది అనుకుంటున్నా. హా! సో, ఇక్కడ మనకు ఒక సెక్షన్ ఉంది గెట్టింగ్ స్టార్టెడ్ అని. ఓకే. ఓవర్‌వ్యూ ఉంది, ఇన్‌స్టాలేషన్ ఉంది, యూసేజ్ ఉంది. సో, ఫస్ట్ ఇంట్రొడక్షన్‌కి వెళ్దాం. మెటీరియల్ యూఐ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ రియాక్ట్ కాంపోనెంట్ లైబ్రరీ థాట్ ఇంప్లిమెంట్స్ గూగుల్స్ మెటీరియల్ డిజైన్. ఇది ఆల్రెడీ మనం చూసాము. ఇట్ ఇంక్లూడ్స్ అ కాంప్రహెన్సివ్ కలెక్షన్ ఆఫ్ ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ దట్ ఆర్ రెడీ ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ రైట్ ఔట్ ఆఫ్ ది బాక్స్. సో, ఇక్కడ ఈ ఓవర్‌వ్యూ మీరు అలా చూసుకుంటూ వెళ్ళండి మీకు ఒక ఐడియా వస్తది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ స్టార్ట్ నౌ సెక్షన్‌లో ఇన్‌స్టాలేషన్ ఉంది. ఓకే. ఆ ఇన్‌స్టాలేషన్ ఏంది? ఇది. సో, ఇక్కడికెళ్ళండి. ఇక్కడికెళ్ళాక చూడండి ఇక్కడ ఫస్ట్ డిఫాల్ట్ ఇన్‌స్టాలేషన్ అని ఉంది కదా! సో, దీంట్లో ఏం చెప్తున్నాడు ఆడు? ఒక కమాండ్ ఇచ్చాడు. ఓకే. ఈ కమాండ్ మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే మన రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్‌లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ చూడండి కింద పీర్ డిపెండెన్సీస్ అని ఇచ్చాడు కదా! సో, పీర్ డిపెండెన్సీస్ అంటే ఏంటి అంటే ఇది ఇన్‌స్టాల్ చేయడానికి ముందు ఇవి ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఏంటంటే ఆ పీర్ డిపెండెన్సీస్ ఒకటి రియాక్ట్, ఇంకొకటి రియాక్ట్ డామ్. ఇప్పుడు ఈ రెండిటిని మనం మన ప్రాజెక్ట్ ఇన్‌స్టాల్ అయినప్పుడే మనం ఇన్‌స్టాల్ చేసేస్తాం. ఓకే. సో, ఫస్ట్ మీరు ఏ ఫోల్డర్‌లో అయితే ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేశాక ఆ వీఎస్ కోడ్‌లో టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఎలా ఓపెన్ చేస్తాము? వ్యూలోకి వెళ్ళండి. ఆ వ్యూలో ఇక్కడ చూసారా టెర్మినల్ అనే ఆప్షన్ ఉంది. ఆ టెర్మినల్ అనేది కొట్టండి. మీకు కూడా ఇలా వస్తుంది. ఇప్పుడు కమాండ్ ఏం ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే npm క్రియేట్ వీడ్ @latest స్పేస్ ఇచ్చి డాట్. ఓకే. స్పేస్ ఇచ్చి డాట్ కొడితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ డెమో ఫోల్డర్ ఓపెన్ చేసాం కదా! ఆ డెమో ఫోల్డర్‌లోనే ప్రాజెక్ట్ అంతా క్రియేట్ అయిపోతుంది. లేదు అంటే ఇప్పుడు ఒకవేళ ఈ లాస్ట్‌లో ఈ డాట్ ఇవ్వలేదు అనుకోండి. ఈ డెమో ఫోల్డర్‌లో ఇంకొకసారి ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి అప్పుడు మనకి మళ్ళీ మన టెర్మినల్ లొకేషన్ మార్చుకునేది ఇదంతా ఉంటది. ఇప్పుడు ఇంకా అంత అక్కర లేకుండా జస్ట్ npm క్రియేట్ వీట్ @latest స్పేస్ ఇచ్చి డాట్. ఓకే. ఇది కొడితే మనకి ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతది అది? ప్యాకేజ్ నేమ్ అడుగుతుంది. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏంటి? డెమో కదా! కాబట్టి సేమ్ అదే ఇక్కడ ఇచ్చేద్దాం. డెమో సరిపోయింది. ఫ్రేమ్‌వర్క్ ఏంటి? రియాక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ఎ వేరియంట్ జావాస్క్రిప్ట్.
చూసారా? ఇంక డైరెక్ట్‌గా ఇంక మనం ఏమి సీడీ కమాండ్ మనం ఏమి ఎగ్జిక్యూట్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ npm ఇన్‌స్టాల్. ఇప్పుడు npm ఇన్‌స్టాల్ కొట్టగానే మనకి రియాక్ట్ డామ్ ఇవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయిపోతాయి మన సిస్టమ్‌లో. ఓకే. సో ఇప్పుడు మనకి ప్యాకేజ్ అని ఇన్‌స్టాల్ అయిపోయి ఇక్కడ మీరు చూసుకుంటే డిపెండెన్సీస్‌లో రియాక్ట్ ఉంది, రియాక్ట్ డామ్ ఉంది. ఓకేనా? సో మనకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ పేజ్‌కి వెళ్ళండి. ఆ పేజ్‌లో అక్కడ ఏమి ఇచ్చాడు ఈడు, ఈ కమాండ్‌ని ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మనకి ఇవి మొత్తం 3 మాడ్యూల్స్ అనమాట. ఓకే. ఒకటి MUI/మెటీరియల్, ఇంకొకటి ఎమోషన్/రియాక్ట్, ఇంకొకటి ఎమోషన్/స్టైల్డ్. ఈ 3 మాడ్యూల్స్. కాబట్టి ఈ మూడిటిని మనం స్పేస్ సెపరేటెడ్‌గా ఇచ్చి ఎంటర్ చేస్తున్నాం కాబట్టి 3 ఒకేసారి ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఓకే. సో ఇక్కడ ఈ 3 ఇన్‌స్టాల్ అయిపోయి బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇలా కిందకెళ్ళండి. విత్ స్టైల్ కాంపోనెంట్స్ ఉంది. స్టైల్ కాంపోనెంట్స్ అక్కర్లేదు ప్రస్తుతానికి. ఈ వీడియో చూసేంత వరకు అక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటి, రోబోటో ఫాంట్ ఇది. మనం ఫాంట్‌ని అయితే గూగుల్ CDN నుంచైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ మనం సెపరేట్‌గా ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. ప్రస్తుతానికి ఇదంతా పక్కన పెట్టండి. నెక్స్ట్ మనకి వెబ్‌సైట్‌లో ఐకాన్స్ కావాలి కదా! కాబట్టి మళ్ళీ ఇక్కడ కింద చూడండి ఐకాన్ సెక్షన్‌లో వీడు ఒక కమాండ్ ఇచ్చాడు. చూడండి బై డిఫాల్ట్ npm సెలెక్ట్ చేసి ఉంటది. ఓకే. ఒకవేళ npm సెలెక్ట్ చేసి లేకపోతే అప్పుడు మీరు మళ్ళీ దీని మీద కొడితే npmకి వచ్చేస్తది. ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. ఇందాక పేస్ట్ చేసినట్టే మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. కొంత టైం పట్టింది. బట్ మొత్తానికి అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. ఇప్పుడు మనం మన సైడ్ బార్ ఓపెన్ చేద్దాం. ఎక్స్‌ప్లోరర్ అంటాం దాన్ని. ఓకే. సో ఇప్పుడు ఈ సోర్స్ ఫోల్డర్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ ఫోల్డర్ ఐకాన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఫోల్డర్ పేరేంటి, పేజెస్. దాంతో పాటు ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఆ ఫోల్డర్ పేరేంటి, కాంపోనెంట్స్. ఓకే. సో ఫస్ట్ మనం బిల్డ్ చేసే పేజ్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ పేజ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి registration.jsx. సో ఇప్పుడు ఈ registration.jsxలో మనం ఫస్ట్ ఏంటి, ఇంపోర్ట్ రియాక్ట్ చేస్తాం. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. ఇది సెట్ ఫంక్షన్ రిజిస్ట్రేషన్. ఓకే. ఇది మన కాంపోనెంట్ పేరు. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ బ్రాకెట్స్లో ఇక్కడ లోపల ఒక ఎంప్టీ ఫ్రాగ్మెంట్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేశాక ఇప్పుడు మనం బిల్డ్ చేసిన కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేయాలి కదా! కాబట్టి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు ఓకే, మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాము, మనకు కావాల్సినవన్నీ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. బట్ సర్వర్ ఇంకా రన్ చేయలేదు కదా! కాబట్టి సర్వర్ రన్ చేయడానికి ఏం వాడతాము, కమాండ్ ఏం వాడతాము అంటే npm run dev. ఓకే. ఈ కమాండ్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరేమి జూమ్ చేసుకొని మరి ఏం చూడక్కర్లేదు. ఓకే. ఎందుకంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. సో ఇప్పుడు మనకి సర్వర్ స్టార్ట్ అయింది. ఇది ఇలా కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు మన బ్రౌజర్ ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ పేజ్ లోడ్ అవుతుంది. ఓకే. నెట్ స్పీడ్ బట్టి పేజ్ కొద్దిగా ఫాస్ట్‌గా లోడ్ అవ్వడమా, స్లోగా లోడ్ అవ్వడం ఏదో ఒకటి వస్తుంది. సో ఇప్పుడు వాడిచ్చిన డిఫాల్ట్ పేజ్ ఇది. మనం ప్రతి వీడియోలో ఏం చేస్తామంటే ఈ యాప్.cssకి వెళ్తాము, మొత్తం తీసేస్తాం. index.cssకి వెళ్తాము, మొత్తం తీసేస్తాం. లాస్ట్‌లో యాప్.jsxకి వెళ్తాము. ఇక్కడ మొత్తం తీసేయకూడదు. ఇక్కడ మొత్తం తీస్తే రియాక్ట్ యాప్ ఏం పని చేయదు. ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసేయండి. అక్కర్లేనిదంతా తీసేయచ్చు. ఇదంతా తీసేయండి. లాస్ట్‌లో ఇది కూడా తీసేయండి. ఓకే. ఇప్పుడు మన కాంపోనెంట్ పేరేంటి, రిజిస్ట్రేషన్ కదా! దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ మన కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. బాగుంది. నెక్స్ట్ ఏంటి, రిజిస్ట్రేషన్. ఇది మన కాంపోనెంట్ని చూపించే విధానం. సో ఇప్పుడు ఇక్కడ మనం మన రిజిస్ట్రేషన్ కాంపోనెంట్ని డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే చేస్తున్నామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఒక h1 పెట్టండి, రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి అంటే మెటీరియల్ యూఐ కదా మనం నేర్చుకుంటున్నాం. ఇంకెప్పుడు కూడా ఈ H1లో H2లో పెడితే ఇంక మెటీరియల్ యూఐ నేర్చుకోవడం ఎందుకు, అక్కర్లేదు కదా! కాబట్టి ఇక్కడికి ఏం చేస్తామంటే ఫస్ట్ కాంపోనెంట్స్కి వెళ్ళండి. ఇక్కడ మీకు చూస్తే 2 ఉన్నాయి. ఒకటి కాంపోనెంట్స్, ఇంకొకటి కాంపోనెంట్ API. ఓకే. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్నది నేను చెప్తా. చెప్పడం కన్నా ముందు ఇక్కడ ఫస్ట్ ఈ కాంపోనెంట్స్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ఏముంది, మనకు ఫస్ట్ ఆల్ కాంపోనెంట్స్ అనేది ఉంది. దాని మీద కొట్టండి. దాని మీద కొడితే ఇప్పుడు ఈ ఎంటైర్ మెటీరియల్ యూఐ లైబ్రరీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి మనకి. ఓకే. సో వీడు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇన్పుట్ ఫీల్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, బటన్ ప్రొవైడ్ చేస్తున్నాడు, బటన్ గ్రూప్, రేడియో గ్రూప్, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్స్, చెక్ బాక్సెస్, ఇలా బోల్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ అన్ని ప్రీ బిల్టే. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, టైపోగ్రఫీ. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక టైపోగ్రఫీ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం H1 పేజ్ చేసాం కదా, మనం ఇప్పుడు పేజ్లో ఏముంటాయి, H1 ఉంటుంది, H2 ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఈ P ట్యాగ్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. మొత్తం అన్ని ఇప్పుడు ఈ టెక్స్ట్కి సంబంధించినవి. దాన్నే మనం టైపోగ్రఫీ కాంపోనెంట్ అంటాం. ఓకే. దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ఇంపోర్ట్ టైపోగ్రఫీ ఫ్రమ్ @MUI/material.
ఇప్పుడు దీన్ని కర్లీ బ్రేసెస్తో అటు ఇటు క్లోజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఈ H1 తీసేయండి. H1 తీసేసి టైపోగ్రఫీ కాంపోనెంట్ ఉంటుంది. టైపోగ్రఫీ, ఇది మన టైపోగ్రఫీ కాంపోనెంట్. ఇది ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్, ఇది మన పేజ్లోకి వెళ్తే చూసారా, అప్పుడు ఈ H1 అన్నది మారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే మనకి మధ్యలో కరెక్ట్గా ఒక ఫామ్ కావాలి. ఓకే, సో ఫామ్కి మనం ఏం చేయొచ్చు అయితే ఒక డివ్ లాంటిది వాడచ్చు, లేదు అంటే ఒక సెపరేట్ పేపర్ అని ఉంటుంది. ఓకే, కాంపోనెంట్. ఇప్పుడు ఆ పేపర్ కాంపోనెంట్ ఏంటి అంటే చూడండి, మనకి ఇక్కడ ఇలా కిందకి ఇలా వెళ్తే సర్ఫేస్లోనే ఇక్కడ చూసారా పేపర్ అని ఉంది. సో ఆ పేపర్ మీద క్లిక్ చేయండి. అది ఇక్కడ ఈ సైడ్ బార్లో ఇక్కడ ఈ సర్ఫేసెస్ సెక్షన్లో ఉంటుంది పేపర్ అనేది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే అసలు అది ఏంటి, దేనికి వాడతాం అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూసారా మనకి బ్యాక్గ్రౌండ్ సపోజ్ ఇక్కడ వైట్గా ఉంది. ఓకే, సో మనం కావాలంటే దీని మీద ఒక ఫార్ములా పెట్టేసుకోవచ్చు, లేదు మాకు కొద్దిగా ఎలివేషన్ లాగా కావాలి. ఎలివేషన్ అంటే కొద్దిగా ఆ ఉన్న సర్ఫేస్ నుంచి కొద్దిగా పైకి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా ఇక్కడ థర్డ్ది ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది. సో మనకి అలా కావాలనుకుంటే ఒక ఫామ్, అది మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్పాండ్ కోడ్ ఉంది కదా, ఎక్స్పాండ్ కోడ్ కొట్టండి. కొడితే వాడు మనకి ఇక్కడ మొత్తం ఆ కోడ్ అంతా చూపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే VS కోడ్కి వెళ్ళండి. సరే, ఇక్కడ పేజెస్లో registrations.jsx అని ఉంది కదా, అక్కడికి మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా ఇదంతా, ఈ బాక్స్ని ఇలా ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏమేమి కాంపోనెంట్స్ వాడుతున్నాం, పేపర్ కాంపోనెంట్ వాడుతున్నాము, బాక్స్ కాంపోనెంట్ వాడుతున్నాం, కాబట్టి అవి కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, టైపోగ్రఫీ అనేది ఒక కాంపోనెంట్, సేమ్ అలానే పేపర్ అనేది ఒక కాంపోనెంట్, బాక్స్ అనేది ఇంకొక కాంపోనెంట్. సో ఇప్పుడు మనకు లాస్ట్కి ఏమవుతుంది అంటే మొత్తం ఈ 3 కాంపోనెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇంపోర్ట్ చేసుకుని ప్రస్తుతానికి ఇదంతా ఏం అక్కర్లేదు మనకి, ఇది తీసేయండి. ఇదంతా ఇలా తీసేసి ఇవి కూడా అక్కర్లేదు మనకి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది సెల్ఫ్ క్లోజింగ్ కాంపోనెంట్గా ఇచ్చాడు, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకొని మధ్యలో కాంపోనెంట్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ టైపోగ్రఫీ అని కొట్టండి, ఆ కాంపోనెంట్ వస్తుంది రిజిస్ట్రేషన్ పేపర్. సో ఇప్పుడు ఈ పేజ్కి వెళ్తే ఇక్కడ చూసారా రిజిస్ట్రేషన్ పేపర్ అని వచ్చింది. ఓకేనా, ఇంకా పైన ఇది ఉంది కదా, ఇది తీసేయండి. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది, బాగుంది. నేను మీకు ఇందాక ఒక చెప్పా గుర్తుందా, కాంపోనెంట్స్ API అని 2 ఉన్నాయని. ఇది కాంపోనెంట్ API, మనం ఇప్పుడు ఉన్నది కాంపోనెంట్స్ సెక్షన్లో, ఇదంతా కాంపోనెంట్ సెక్షన్ కదా, కాబట్టి కాంపోనెంట్లో మనం దేంట్లో ఉన్నాం, పేపర్లో ఉన్నాం. ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఈ కాంపోనెంట్ API సెక్షన్లో కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో పేపర్ కోసం వెతకండి, ఇక్కడ చూసారా ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇది ఒక కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసాం. సో ఒకటి API, ఒకటి కాంపోనెంట్. APIలో ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్ కాంపోనెంట్కి ఎలాంటి ప్రాప్స్ మనం ఎన్నో పంపొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎలివేషన్ అన్నది ఒక ప్రాప్, SX అన్నది ఒక ప్రాప్. ఇది అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం కంగారు అక్కర్లేదు. ఓకే, ఇలానే ఇప్పుడు ఎలివేషన్తో పాటు ఇంకా బోల్డ్ ప్రాప్స్ పంపొచ్చు. అలా ఒక్కొక్క కాంపోనెంట్కి ఏమేమి ప్రాప్స్ పంపొచ్చు అన్నది మనకి ఈ API సెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసారా ప్రాప్స్ అనే చిల్డ్రన్ పంపొచ్చు, క్లాసెస్ పంపొచ్చు. ఇక్కడ చూడండి నేమ్, ప్రాప్స్ ఆఫ్ ది నీటీ కాంపోనెంట్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఒకటి చిల్డ్రన్, ఇది ఒక కాంపోనెంట్ పంపొచ్చు మనం. ఓకే, ఇంకొకటి క్లాస్, ఇంకొకటి కాంపోనెంట్ ఏంటి, ఇది ఎలిమెంట్ టైప్. ఓకే, దిస్ కాంపోనెంట్ యూస్ ఫర్ ది రూట్ నోడ్ ఎయిదర్ అ స్ట్రింగ్ టు యూస్ అ HTML ఎలిమెంట్ ఆర్ అ కాంపోనెంట్. నెక్స్ట్ ఏంటి, ఎలివేషనే కదా మనం ఇప్పటి వరకు చూసాము. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడికి వెళ్ళి ఎలివేషన్ 5 అని పెట్టాము. ఇక్కడ చూసారా ఇంకొద్ది బ్రైట్గా అయ్యింది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇది 100లో పెడదాం. 100లో పెట్టుకొని మనకి ఇది కంటెంట్. ఓకే, ఈ పేపర్ కాంపోనెంట్ లోపల ఈ టైపోగ్రఫీ అనేది ఒక కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు ఈ టైపోగ్రఫీ కాంపోనెంట్కి వెళ్దాం, మీకు కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్స్లో చూసుకోండి టైపోగ్రఫీ అని ఉంటుంది. ఓకే, ఇలా మనం ఇక్కడ ఎదుర్కొంటూ ఉండాలి. ఇక్కడ చూసారా డేటా డిస్ప్లేలో టైపోగ్రఫీ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మన కాంపోనెంట్. ఓకే, ఇక్కడ మనం ఆ కాంపోనెంట్ని ఎలా వాడాలో చూపిస్తుంది. ఇక్కడ చూసారా ఇవన్నిటిలో వాడుకోవచ్చు. ఇక్కడ ఈ APIs అన్న దాంట్లో మనం ఏమేమి పంపొచ్చు, అట్రిబ్యూట్స్ ఏం పంపొచ్చు, వాల్యూస్ ఏం పంపొచ్చు, ఇవి చూపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ టైపోగ్రఫీ అనేది ఉంటుంది. అది చూసారు లాస్ట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ టైపోగ్రఫీకి వెళ్తే మనం ఇవన్నీ పంపొచ్చు. ఓకే, ఇవన్నీ ఆ ఎలిమెంట్కి ఉన్న ప్రాప్స్. ఇప్పుడు సపోజ్ మనకి ఏముంది, ఇలా ఉంది కదా, జస్ట్ చాలా తక్కువ లెటర్స్ ఉంది, చాలా చిన్న సైజ్ ఉంది. ఇలా ఇక్కడ కిందకి ఇలా వెళ్తే మనకి ఇక్కడ వేరియంట్ అని ఒక ప్రాప్ ఉంటుంది. ఓకే, ఈ వేరియంట్ ఏం చేస్తుంది, అప్లైస్ ది థీమ్ టైపోగ్రఫీ స్టైల్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ వేరియంట్ అట్రిబ్యూట్ దీనికి ఇద్దాం, వేరియంట్ ఈక్వల్ టు H1.
ఇక్కడ చూసారా, ఓకేనా. ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళమి, పీ ట్యాగ్ వాడేవాళ్ళమి, H1 ట్యాగ్ వాడేవాళ్ళమి, H2 ట్యాగ్ వాడేవాళ్ళమి, H3 ట్యాగ్ వాడేవాళ్ళమి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాగ్ వాడేవాళ్ళమి. కానీ మనం ఇక్కడ మెటీరియల్ యూఐలో ఏం చేస్తున్నాము, వేరియంట్ అన్న ఒక ప్రాప్ ఇస్తున్నాం, మనకి ఎలా కావాలి అన్నది దాని వాల్యూ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చింది ఏంటి, హెచ్ వన్ అంటే అదొక టాప్ మోస్ట్ హెడ్డింగ్ లా తయారవ్వాలని. H2 ఇవ్వచ్చు, H3 ఇవ్వచ్చు, H4, H5, H6 ఇదండి, ఈ అన్ని వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకేనా. మనం ఇప్పుడు ఇచ్చింది H1. అదే మనకు కంటెంట్ కావాలనుకోండి, బాడీ 1 కానీ బాడీ 2 కానీ ఏదైనా సరే ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, ఇక్కడ H1 తీసేసి బాడీ 1 అని ఇద్దాం. ఇప్పుడు మళ్ళీ పేజ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసారా, వేరియంట్ H1 అయినప్పుడు ఇంత పెద్దది ఉంది, వేరియంట్ బాడీ 1 అయినప్పుడు ఇంత చిన్నది ఉంది. సేమ్ ఇలానే మనం ఇక్కడ ఈ SX అన్న ఒక ప్రాప్ ఉంది. SX ప్రాప్ ఏంటి అంటే, ఇప్పుడు మనం మామూలుగా స్టైల్ ట్యాగ్ కదా వాడతాం ఇన్లైన్ స్టైలింగ్కి. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా .jsx ఫైల్స్లో అంటే మెటీరియల్ యూఐ కాకుండా మనం మామూలుగా స్టైలింగ్ ఇవ్వాలి ఇన్లైన్ స్టైలింగ్ అన్నప్పుడు ఆ స్టైల్ యాట్రిబ్యూట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ స్టైల్ యాట్రిబ్యూట్ బదులు SX అన్న ఒక ప్రాప్ ఇస్తాం. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి, ఈ SX ప్రాప్ అన్నది ప్రతి కాంపోనెంట్కి ఇవ్వచ్చు. ఇదేం లేదు, SX స్టైల్ రెండు సిమిలరే, బట్ SX అనేది ఇంకొద్దిగా ఆప్టిమైజ్డ్ వేలో పనిచేస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది ఇలా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ కావాలి. సపోజ్ మనం ఇక్కడ ఏమేమి తీసుకుంటాము, ఒకటి నేమ్ ఫీల్డ్ తీసుకుంటాము, ఇంకొకటి ఈమెయిల్ ఫీల్డ్ తీసుకుంటాము, ఇంకొకటి పాస్వర్డ్ ఫీల్డ్ తీసుకుంటాము కదా. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇలా ఇక్కడ ఎతకండి. లేకపోతే మీకు ఇంకా సింపుల్ ఏంటి తెలుసా, ఏ పేరు ఏం చేస్తుందో తెలియదు అనుకుంటే ఆల్ కాంపోనెంట్స్లోకి వెళ్ళండి. ఆల్ కాంపోనెంట్స్లోకి వెళ్ళి ఇది ఇక్కడ విజువల్తో పాటు చూపిస్తాడు, ఈ కాంపోనెంట్ ఎలా ఉంటుంది, ఈ కాంపోనెంట్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు సపోజ్ చెక్ బాక్స్ అంటే ఇది చూస్తే మనం ఐడెంటిఫై చేసేయగలం కదా, ఇదే మనకు కావాలో వద్దా అన్నది. ఇది రేడియో గ్రూప్, ఇది సెలెక్ట్ అంటే మన డ్రాప్ డౌన్, ఇక్కడ చూసారా డ్రాప్ డౌన్ సింబల్ అది ఉందా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ టెక్స్ట్ ఫీల్డ్ కావాలి. దేనికి, ఈమెయిల్తో అడుగుతాము, పాస్వర్డ్ అడుగుతాము, నేమ్ అడుగుతాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, ఈ టెక్స్ట్ ఫీల్డ్. దీని మీద కొట్టండి, ఆటోమేటిక్గా సైడ్ బార్లో ఏది ఉందో అది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వేరియస్ మోడల్స్ ఉంటాయి మెటీరియల్ యూఐలో. అదే బెనిఫిట్ మనకి మెటీరియల్ యూఐ వాడడం వల్ల. ఓకే, మొత్తం అన్ని ప్రీ బిల్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది రిక్వైర్డ్, కానీ తీసేసాము, తీసేస్తే చూసారా ఇక్కడ ఒక చిన్న యానిమేషన్ వచ్చింది, రిక్వైర్డ్ అన్నది కిందకి వచ్చింది. అదే టైప్ చేసినప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, సపోజ్ మనకి ఇది కావాలి, లేకపోతే మనకి ఇది కావాలి. సపోజ్ ఇది ఇలా తీసేసినా సరే చూసారా మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. సపోజ్ నాకు ఇది బాగా నచ్చింది, ఇది ఎలా మనం పెట్టుకోవాలి మన కాంపోనెంట్లో, ఇక్కడ షో కోడ్ కొట్టండి. షో కోడ్ కొడితే ఈ అవుట్పుట్ రావడానికి కావాల్సిన కోడ్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, 6 ఉన్నాయి. ఈ 6 కలిపి ఒక డివ్లో పెట్టాడు. ఓకే, ఇది డివ్ స్టార్టింగ్, దీనిలో 6 ట్యాగ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. ఈ 6 కలిపి ఒక డివ్. అలాంటి మనకు కావాల్సిన కాంపోనెంట్ దేంట్లో ఉంది, ఇవొకారు అంటే 2 డివ్స్ ఎగిరిపోయి కదా. థర్డ్ డివ్లో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి మనకి, కాబట్టి అలా కిందకి వెళ్ళండి. ఇది థర్డ్ డివ్, ఇది ఫస్ట్ ఎలిమెంట్, కాబట్టి ఇది ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఇలా పెట్టండి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ అన్నది ఒక కాంపోనెంట్. ఓకే, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అని పెట్టేస్తాం. పెట్టేగానే ఇప్పుడు అది మనం మన కాంపోనెంట్లో వాడుకోవచ్చు. సపోజ్ ఇది తీసేయండి, చూసారా వచ్చిందా. కావాలంటే మనం జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ పేపర్ అన్నది ఎంత ఉంది కదా, దాన్ని ఇలా తీసేసి మనం ఏం చేద్దాము, సైన్ అప్ అని పెడదాం. ఓకే, ఇందాక మనం స్టైలింగ్ ఇచ్చాం కదా, SX అన్నది ఇచ్చాం కదా, SX ప్రాప్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే విడ్త్ 500 పిక్సెల్, హైట్ 500 పిక్సెల్. ఇక్కడ చూసారా మనకు ఒక చిన్న స్క్వేర్ లాగా వచ్చింది. ఇప్పుడు మనకి ఇది ఎక్కడ కావాలి, పేజ్ సెంటర్లో కావాలి. కాబట్టి జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. జస్టిఫై కంటెంట్ అంటే మనకి హారిజాంటల్గా సెంటర్కి వస్తుంది, అలైన్ ఐటమ్స్ అంటే మనకి వర్టికల్గా సెంటర్కి వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తాము, పేజ్ హైట్ 100 VH పెడతాం. ఇప్పుడు చూసారా సెంటర్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి, ఈ రిక్వైర్డ్ అన్నది వద్దు, ఇక్కడ మనకి ఏం కావాలి అంటే నేమ్ కావాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ లేబుల్ ప్రాప్ దగ్గరికి నేమ్ అన్నది పెట్టండి. ఒకటి వచ్చింది. మనకి ఇలాంటి ఫీల్డ్స్ ఎన్ని కావాలి, 3 కావాలి. 2, 3 వచ్చాయి. కానీ ఇక్కడ చూసారా అన్నీ ఒకదాని పక్కన ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ పేపర్ ఉంది కదా, పేపర్లోనే ఇంకొక కాంపోనెంట్ పెట్టండి. ఏంటి, స్టాక్ అన్న కాంపోనెంట్ ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆల్ కాంపోనెంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఇలా డేటా డిస్ప్లేలోకి ఇలా కిందకి వెళ్తూ ఉంటే మనకి లేఅవుట్ అన్నది వస్తుంది. ఓకే, ఇక్కడ లేఅవుట్లో చూడండి, ఒకటి బాక్స్ ఇప్పటి వరకు మనం వాడింది, నెక్స్ట్ కంటైనర్, నెక్స్ట్ గ్రిడ్ లెగసీ, నెక్స్ట్ గ్రిడ్ వర్షన్ 2, నెక్స్ట్ స్టాక్, నెక్స్ట్ ఇమేజ్ లిస్ట్. ఇప్పుడు మనం ఈ ఆరిట్లో మనం ఈ స్టాక్ కాంపోనెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే,
స్టాక్ కాంపోనెంట్ అంటే ఏంటి? స్టాక్ కాంపోనెంట్ మేనేజ్ ది లేఅవుట్ ఆఫ్ ఇట్స్ ఇమీడియట్ చిల్డ్రన్ along the vertical or horizontal axis with optional spacing and dividers between each child. సో ఇక్కడ అది ఏమంటున్నాడంటే ఈ స్టాక్ అన్నది వాటి ఇమీడియట్ చిల్డ్రన్, అంటే ఇప్పుడు స్టాక్ లోపల ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 5 ఎలిమెంట్స్ని అయితే ఒకే రోలో సర్దగలదు, లేకపోతే ఒకే కాలంలో సర్దగలదు. ఓకే, సో దీనికి మనం ఈ స్టాక్ అన్నది వాడతాం. బట్ ప్రస్తుతానికి మనకి ఇక్కడ లేఅవుట్ ఎలా ఉంది? 2 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ ఇక్కడ ఉంది. కానీ మనకి ఎలా కావాలి అంటే అన్నీ ఒక కాలంలో కావాలి కదా. కాబట్టి ఇక్కడ స్టాక్ అన్నది ఇవ్వండి. బట్ ఒకటి గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఏ కాంపోనెంట్ వాడినా సరే అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టాక్ని ఈ 4 ఎలిమెంట్స్తోని ర్యాప్ చేయండి. ఇప్పుడు చూసారా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. ఇప్పుడు సైన్ అప్ పైన ఉంది, నేమ్ అన్నది దానిపైన ఉంది, ఇవన్నీ ఒకదాని కింద ఒకటి ఉంది. ఇప్పుడు మనకి ఒక ఎలిమెంట్కి గ్యాప్ కావాలి కదా. అది ఎలా చేస్తామంటే మనకి ఇలా కిందకి వెళ్ళిపోతే కాంపోనెంట్స్ ఏపీఐ అన్నది ఉంది కదా. ఓకే, ఇదే ఆ కాంపోనెంట్స్ ఏపీఐ అంతా. ఇక్కడ చూసారా మనం ఇప్పుడు ఏ కాంపోనెంట్ వాడాం? స్టాక్ వాడాం. కాబట్టి ఈ కాంపోనెంట్ ఏపీఐలోకి వెళ్ళి స్టాక్ కోసం ఎత్తుకండి. ఇక్కడ స్టాక్ అని ఉంది కదా, అది కొత్త పేజ్లో ఓపెన్ చేయండి, వస్తుంది. మీకు సింపుల్ ఇదే మెటీరియల్ యూఐ అంటే. ఒకటి కాంపోనెంట్ని ఎలా వాడాలో చూపిస్తుంది, ఇంకొకటి కాంపోనెంట్కి ఏమేమి యాట్రిబ్యూట్స్ పంపొచ్చు, ఏమేమి ప్రాప్స్ పంపొచ్చు అని చూపిస్తుంది. దాన్ని బట్టి మనం బేస్ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇలా ఇవన్నీ ఒక ప్రాప్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఏవి మన కేసులో ఈ 4 ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ ఇందాక చెప్పా కదా, అయితే ఒక రోలో పెడుతుంది, లేకపోతే ఒక కాలంలో పెడుతుంది. ఇప్పుడు సపోజ్ బై డిఫాల్ట్ దాని డైరెక్షన్ ఏంటి? కాలం. ఓకే, డిఫాల్ట్ వాల్యూ కాలం. బట్ మనం ఇవ్వాలంటే ఇంకోలా కూడా ఇచ్చుకోవచ్చు. ఎలా ఇస్తాము? ఈ స్టాక్లోకి వెళ్ళి డైరెక్షన్ రో. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూసారా అన్నీ ఒక దాని పక్కన వచ్చింది. ఎందుకు? ఈ సైన్ అప్ కూడా ఆ స్టాక్ లోపలే ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకు డైరెక్ట్గా కాలం ఉంటే చాలు, సరిపోయింది. బట్ అన్నీ ఒకదానికొకటి అంటుకొని వచ్చాయి, మనకు గ్యాప్ కావాలి కదా. కాబట్టి అలా కిందకి వెళ్ళండి. స్పేసింగ్ అని ఉంది. డిఫైన్స్ ది స్పేస్ బిట్వీన్ ఇమీడియట్ చిల్డ్రన్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి గ్యాప్. స్పేస్ ఈక్వల్ టు స్పేసింగ్. ఏమేమి ఇవ్వచ్చు? ఇంటీజర్ ఇవ్వచ్చు, చూసారా, నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే ఎరే ఇవ్వచ్చు, ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు మన కేసులో ఏంటి? జస్ట్ నెంబర్ ఇచ్చేద్దాం. 3 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ చూసారా గ్యాప్ వచ్చిందా. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ పేపర్ లోపలే ప్యాడింగ్ ఇద్దాం 10 పిక్సెల్. ఇప్పుడు ఇక్కడ 10 పిక్సెల్ గ్యాప్ వచ్చింది, బాగానే ఉంది. మనకి నెక్స్ట్ లాస్ట్లో ఏం కావాలి? ఒక బటన్ కావాలి. అండ్ దాంతోపాటు బై డిఫాల్ట్ ఇక్కడ హెల్లో వరల్డ్ అనేది ఉంది మనకి ఒక్కొక్క దానికి కదా. కాబట్టి ఆ డిఫాల్ట్ వాల్యూ హెల్లో వరల్డ్ అని ఇచ్చాడు, అది తీసేయండి. ఇది తీసేయండి, ఇది కూడా తీసేస్తే ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసాం అనుకోండి. ఇక్కడ చూసారా నేమ్. మనకి నేమ్ కూడా మారాలి కదా. ఒక లేబుల్ పేరు నేమ్, ఇంకొక లేబుల్ పేరు ఈమెయిల్, ఇంకొక లేబుల్ పేరు పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఐడి, లేబుల్, వేరియంట్ ఇవన్నీ ఎలా కొన్ని యాట్రిబ్యూట్స్, టైప్ కూడా ఒక యాట్రిబ్యూట్. టైప్ ఈక్వల్ టు ఏంటి? ఇది టెక్స్ట్. సపోజ్ ఇది కూడా టెక్స్ట్ ఇద్దాము ప్రస్తుతానికి. అందాక మన మెయిన్ ఫోకస్ అంతా మెటీరియల్ యూఐ ఎలా వాడాలి కదా. పాస్వర్డ్ టైప్ ఏంటి? పాస్వర్డ్. సో ఇప్పుడు మన పేజ్కి వెళ్తే ఇక్కడ చూసారా ఒకటి నేమ్, ఒకటి ఈమెయిల్, ఒకటి పాస్వర్డ్. సరిపోయింది, బాగుంది. లాస్ట్లో మనకి ఏం కావాలి అంటే ఒక బటన్ కావాలి కదా. కాబట్టి మళ్ళీ మన కాంపోనెంట్స్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ డైరెక్ట్ బటన్ అని దొరికేస్తుంది. డైరెక్ట్గా బటన్లోకి వెళ్ళిపోండి. బటన్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మనకి బోల్డ్ వేరియేషన్స్ చూపిస్తాడు. మనకి ఏ వేరియేషన్ కావాలన్నది మనం ఎంచుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూసారా ఇవన్నీ నార్మల్ బటన్స్, అంటే మనం ఎప్పుడు చూసే బటన్స్. ఈ బటన్స్కి ఏంటి? లెఫ్ట్ సైడ్ ఐకాన్ ఉంది, రైట్ సైడ్ పేరు ఉంది. మనకి ఇది కావాలా, లేకపోతే ఓన్లీ ఐకాన్ బటన్స్ కావాలా? ఇప్పుడు మన న్యావ్ బార్లో వస్తాయి కదా కొన్నిసార్లు, అలా కావాలా? లేకపోతే ఇది సైజెస్ ఇవి, ఒక్కొక్క ఐకాన్కి సైజు. లేకపోతే ఇంకా అలా కిందకి వెళ్తే మనకి ఇక్కడ చూసారా లోడింగ్. అంటే ఇప్పుడు జస్ట్ లోడింగ్ అనేది ఎలా టాగుల్ స్విచ్ ఆఫ్ చేసాం అనుకోండి, ఫెచ్ డేటా అని కనిపిస్తుంది. ఇది మనం ఎప్పుడు వాడతామో, మనం ఏదైనా ఒక ఫెచ్ కాల్ చేస్తున్నాం అనుకోండి, ఆ డేటా వచ్చే వరకు మనకి ఇలా లోడింగ్ అని చూపించాలనుకుంటే ఇలాంటి బటన్స్ వాడతాం. ఓకే, ప్రస్తుతానికి మనం ఇలాంటి బటన్ వాడదాం. ఓకే, ఏం చేస్తామా? షో కోడ్ కొడతాము, లోడ్ కదా ఉంది, ఇలా కిందకి వెళ్ళండి. మనకి ఇక్కడ డిసేబుల్డ్ ఇది కదా ఉంది, ఇది ఇలా కాపీ చేయండి. కాపీ చేసి
మనకి లాస్ట్లో కదా కావాలి, అక్కడ పేస్ట్ చేయండి. ఇంకా ఈ బాక్స్ అన్న తీసేయండి, డైరెక్ట్గా ఓన్లీ బటన్ ఉంటే చాలు. మనం ఇక్కడ బటన్ కొత్తగా పేస్ట్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అది పేస్ట్ చేసుకున్నాక ప్రస్తుతానికి ఈ ఆన్ క్లిక్ ఇదంతా లేదు కాబట్టి ఇది ఇలా కామెంట్ చేయండి, ప్రస్తుతానికి కామెంట్ చేయండి. ఓకే, లోడింగ్ అన్నది ఫాల్స్ పెట్టండి. ఇప్పుడు సేవ్ చేస్తే ఇక్కడ చూసారా డిసేబుల్డ్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఈ డిసేబుల్డ్ అట్రిబ్యూట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని తీసేయండి. చేస్తే ఇక్కడ చూసారా డిసేబుల్డ్ అని వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం రిజిస్టర్గా మారుద్దాం. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి? బటన్ ఇలా ఫిల్డ్ అయ్యి ఉండాలి. ఓకే, లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి కదా. కాబట్టి మనం దానికి ఏం చేస్తామంటే మనకి ఇక్కడ 3 వేరియేషన్స్ ఉంటాయి. మనం ఇలా ఫస్ట్ పైకి వెళ్ళిపోతే ఇదన్నా బేసిక్ బటన్కి 3 వేరియేషన్స్. ఒకటి టెక్స్ట్, అంటే ఓన్లీ బటనే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కంటైన్డ్ ఇది. నెక్స్ట్ ఏంటి? ఓన్లీ అవుట్లైన్, అంటే లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ అది కనిపించదు, మనకి జస్ట్ ఆ టెక్స్ట్ దాని చుట్టూ బటన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు బై డిఫాల్ట్ ఆడిచ్చింది అవుట్లైన్ వేరియంట్ ఇచ్చాడు, మనం దాన్ని కంటైన్డ్గా చేస్తాం. ఇలా వెళ్ళి ఇలా పేస్ట్ చేసుకుంటాం. ఓకే, చూసారా రిజిస్టర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రిజిస్టర్ మీద కొట్టగానే మనకి ఏం కావాలి? అలా లోడర్ కావాలనుకోండి, మనం అప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక యూ స్టేట్ పెట్టండి. ఓకే, ఇంపోర్ట్ యూ స్టేట్. ఇక్కడ ఒక స్టేట్ని ఇనిషియలైజ్ చేయండి. లోడింగ్ ఈజ్ లోడింగ్ ఈక్వల్ టు యూ స్టేట్. ఓకే, బై డిఫాల్ట్ దీని వాల్యూ ఫాల్స్ ఇద్దాము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ బటన్ మీద కొట్టినప్పుడల్లా లోపల ఒక ఏరో ఫంక్షన్ రాద్దాం. సెట్ లోడింగ్ కదా, ఈజ్ లోడింగ్ అంటే ఇది ట్రూ ఉందనుకోండి, ఇప్పుడు మనం బటన్ మీద కొట్టగానే ఫాల్స్ అవుతుంది. అదే ఆల్రెడీ ఫాల్స్ ఉందనుకోండి, బటన్ మీద కొట్టగానే ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ లోడింగ్ దగ్గర లోడింగ్ అన్నది ఇస్తాం. ఇప్పుడు సపోజ్ రిజిస్టర్ ఉంది, ఇక్కడ చూసారా తిరుగుతుంది. అదే ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి, ఇంకా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇది ఆల్రెడీ డిసేబుల్ అయిపోయింది కాబట్టి. ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ కావాలంటే రిఫ్రెష్ చేశాను, ఇప్పుడు రిజిస్టర్ వచ్చింది. ఇప్పుడు రిజిస్టర్ కొడితే ఇక్కడ చూసారా మనకి అది అలా తిరుగుతూ ఉంటుంది. సో ఒక ఫంక్షనాలిటీ అయిపోయింది. ఇంకొద్దిగా బాగా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ పేపర్తో పాటు ఇంకొక బాక్స్ పెడదాం. బాక్స్లో ఏంటి? ఇమేజ్ నేను ఆల్రెడీ ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్లో ఒక ఇమేజ్ పెట్టా. ఓకే, ఈ బుడతల ఫోటో వస్తుంది మనకి పక్కన. అది ఎలా వస్తుంది అంటే ఇమేజ్ పబ్లిక్ స్లాష్ ఈ ఫైల్ పేరు బాయ్ register.png. చూసారా ఎంత వచ్చింది ఫోటో. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే దాన్ని విత్ 300 పిక్సెల్ ఇస్తాం. ఇక్కడ చూసారా. ఓకే, కావాలంటే మనం సైజ్ పెంచుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇప్పుడు ఈ డివ్ రెండు ఒకే సైజులో ఉన్నాయి దగ్గర. కావాలంటే మనం మధ్యలో స్పేస్ అది పెట్టుకోవచ్చు. ఇదంతా మీకు తెలిసిందే. జస్ట్ వే కంటెంట్ని మళ్ళీ స్పేస్ బిట్వీన్ పెడితే ఇద్దరికి మధ్యలో దూరం పెరుగుతుంది, లేదు సెంటర్ పెడితే పక్కన ఉంటారు. ఓకే, బట్ ఇప్పుడు ఇందాక మీద కొద్దిగా పేజ్ బాగుంది అనిపిస్తుంది నాకు, ఇది ఇలా ఉంచుదాం. ఓకే, రిజిస్ట్రేషన్ పేజ్ అయిపోయింది. నేమ్ ఇక్కడ కొడితే ఇలా ఇవ్వచ్చు, ఈమెయిల్ ఫీల్డ్ ఇలా కొడితే ఇది ఇవ్వచ్చు, పాస్వర్డ్లు ఇది ఇవ్వచ్చు. ఇచ్చాక రిజిస్టర్ కొడితే ఇది అవుతుంది. ఓకే, మనకి ఈ పేజ్ ఎలా ఫిల్ చేయాలో వచ్చింది మెటీరియల్ యూఐ వాడి. నెక్స్ట్ పేజ్ ఇంకొకటి ఏముంది? లాగిన్ పేజ్ ఉంది. లాగిన్ పేజ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది కదా. కాబట్టి ఈ registrations.jsx ఫైల్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ login.jsx ఫైల్ పేరు మార్చాము, కాంపోనెంట్ పేరు కూడా మార్చాను login.jsx. ఎక్స్పోర్ట్ చేసే పేరు కూడా మార్చేద్దాం login.jsx. ఓకే, ఇప్పుడు మన app.jsx ఏది ఫైల్? ఇంపోర్ట్ లాగిన్ ఫ్రమ్ pages/login. సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ కామెంట్ చేసేయండి లాగిన్. సో రెండు సేమ్గానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం లాగిన్ ప్లేస్కి వెళ్ళి రిజిస్టర్ బదులు లాగిన్ పెడదాం. ఓకేనా, పాస్వర్డ్ ఈమెయిల్ ఉంటే చాలు, నేమ్ ఫీల్డ్ అక్కర్లేదు, తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? లాగిన్. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఇది మన లాగిన్ పేజ్, ఇందాక మనం రిజిస్ట్రేషన్ పేజ్. సో ఇప్పుడు మనకి 2 పేజెస్ క్లియర్ అయిపోయి నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే ఫైనల్ పేజ్. ఇప్పుడు మనం చేయబోతున్నది హోమ్ పేజ్ చేయబోతున్నాం. ఓకే, హోమ్ పేజ్ ఏంటి? రెసిపీ. ఓకే, ఇప్పుడు మన కుకింగ్ రెసిపీస్ ఉంటాయి కదా, ఆ కుకింగ్ రెసిపీస్ అన్నీ ఎలా వస్తాయి అన్నది. పేజెస్లోకి వెళ్ళి home.jsx వచ్చింది. ఇక్కడ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ ఫంక్షన్ హోమ్ రిటర్న్ బ్రాకెట్స్ ఇచ్చి ఇక్కడ మనం ఒక చిన్న ఎంటీ ఫ్రాగ్మెంట్ పెడదాం. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్. సో ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదిలా కామెంట్ చేసుకొని
ఇంపోర్ట్ హోమ్ ఫ్రమ్ పేజెస్ స్లాష్ హోమ్. ఓకే, ఇప్పుడు ఇంకా ఇది కూడా కామెంట్ చేసాను. నెక్స్ట్ హోమ్. ఇక్కడ హోమ్లో మనం ఇందాక ఇంపోర్ట్ చేసుకున్నాం కదా టైపోగ్రఫీ ఇవన్నీ. టైపోగ్రఫీ ఇది ఒక కాంపోనెంట్. ప్రస్తుతానికి ఈ టైపోగ్రఫీ అన్నది ఇంపోర్ట్ చేసుకుని ఉంచుదాం. ఓకే, టైపోగ్రఫీ హోమ్ పేజ్ వేరియంట్ హోమ్, సారీ వేరియంట్ హోమ్ కాదు H1. ఇప్పుడు ఇక్కడ చూసారా హోమ్ పేజ్ వచ్చింది. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ అన్నాక nav బార్ ఉండాలి కదా, కాబట్టి మనం మళ్ళీ ఆల్ కాంపోనెంట్స్లోకి వెళ్దాము. వెళ్ళి ఇక్కడ చూడండి, ఇలా వెళ్తే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎక్కడో అది చూపిస్తాడు ఇమేజ్. ఇక్కడ లేదు, డేటా డిస్ప్లేలోకి వెళ్ళండి, ఇక్కడ లేదు ఆ nav బార్ చూపించేది. ఫీడ్బ్యాక్లోకి వెళ్ళండి, ఇక్కడ మనకు కావాల్సింది లేదు. సర్ఫేస్లోకి వెళ్ళండి, ఇక్కడ మనకి చూసారా కిందదంతా నార్మల్ పేజ్, పైన మనకి nav బార్ ఉంది. కాబట్టి ఇది మనకు కావాల్సింది, కాబట్టి దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాడు ఆ యాప్ బార్ అన్న పేజ్కి తీసుకెళ్తాడు. ఓకే, ఇదిగోండి ఆ యాప్ బార్ ఇది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది యాప్ బార్ విత్ రెస్పాన్సివ్ మెనూ. ఇది కొద్దిగా బాగుంది. ఇటు సైడ్ ఫోటో వస్తుంది, దాని తర్వాత ఇటు సైడ్ లోగో వస్తుంది, ఇటు సైడ్ మెనూ వస్తుంది. కాబట్టి ఇది ఇలా కాపీ చేసుకొని కాంపోనెంట్స్ ఫోల్డర్లో navbar.jsx అనేది ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సరిపోయింది. ఇక్కడ ఈ హ్యాండిల్ ఓపెన్ ఇవన్నీ తీసేయండి. ఓకే, ఎందుకు మనం జస్ట్ ఓన్లీ లేఅవుట్ కోసమే కదా వాడుతున్నాం, కాబట్టి అవన్నీ తీసేసి ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ కాంపోనెంట్ పేరు ఏంటి, రెస్పాన్సివ్ nav bar. రెస్పాన్సివ్ nav bar ఫ్రమ్. సో ఇప్పుడు ఇక్కడ పైన మనకి ఏం కావాలి, ఆ రెస్పాన్సివ్ nav bar కావాలి. సో ఇప్పుడు ఇక్కడ చూసారా మన పేజ్ వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ nav bar వచ్చింది, బాగుంది. దీన్ని మనం కొద్దిగా చిన్న చేస్తే ఇక్కడ చూసారా అదే అడ్జస్ట్ అవుతుంది. కొద్దిగా చిన్న చేస్తే ఇదిగోండి లోగో మధ్యలోకి వెళ్ళింది. ఇక్కడ మనకి మెనూ ఉంది. ఇక్కడ ఈ చివరిన కావాలంటే మనం ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవచ్చు, అది మామూలుగా లింక్ పెట్టుకుంటే సరిపోతుంది. కొట్టగానే మనకి ఇక్కడ మెనూ కూడా వస్తుంది. ఓకే, ఇది అంతా ప్రీ బిల్ట్. ఏది మనం జస్ట్ ఇక్కడ ఈ JS సెలెక్ట్ చేసుకొని మొత్తం ఈ కాంపోనెంట్ కాపీ పేస్ట్ చేసుకున్నాం, అక్కడతో nav bar వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, రెసిపీస్ ఉంటాయి కదా. రెసిపీస్ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు మనం ఎలా చేయబోతున్నాం అంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేసారు అనుకోండి, ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క బాక్స్లో వస్తుంది. ఓకే, అలాంటిది మనం కాంపోనెంట్స్లో ఎక్కడ ఉందో ఎతుకుతాం. మళ్ళీ ఇలా వెళ్ళండి, మనకు కావాల్సిన కార్డ్ లాంటి కాంపోనెంట్ ఎక్కడ ఉంది, ఇలా సర్ఫేస్లోకి వస్తే ఇక్కడ ఉంది కార్డ్, అది కొట్టండి. అది కొడితే మనకి ఇక్కడ రెసిపీ అన్నాక ప్రతి రెసిపీకి ఒక ఇమేజ్ ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి ఆ ఇమేజ్ ఏ కార్డు ఉందో అదే ఎత్తుకుదాం. ఇలా వెళ్తే మనకి ఇదిగోండి ఇక్కడ దొరికింది. ఎవడు పోస్ట్ చేశాడో తెలుస్తుంది, ఎప్పుడు పోస్ట్ చేశాడో తెలుస్తుంది, కంటెంట్ ఏంటో తెలుస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది కొడితే మ్యాటర్ ఇంకొద్ది ఎక్స్పెండ్ అవుతుంది. ఓకే, మనకి ఇది సరిపోతుంది కరెక్ట్గా మన యూస్ కేస్కి. కాబట్టి మనం ఏం చేస్తాము, షో కోడ్ కొడతాము, వస్తుంది. ఇక్కడ JS సెలెక్ట్ చేసుకుంటాము, కాపీ ది సోర్స్ అని కొడతాము. కాంపోనెంట్స్ ఫోల్డర్లోని ఇంకొక కార్డ్ క్రియేట్ చేయండి, ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేయండి. ఏంటి ఆ కాంపోనెంట్, రెసిపీ కార్డ్.jsx. ఇక్కడ అది పేస్ట్ చేసుకోండి, సరిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఇక్కడ మన కాంపోనెంట్ పేరు ఏంటి, రెసిపీ రివ్యూ కార్డ్. కాబట్టి ఇక్కడికి ఇలా వెళ్ళి ఇంపోర్ట్ రెసిపీ రివ్యూ కార్డ్ అన్నది ఇలా సెలెక్ట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ టైపోగ్రఫీలో హోమ్ పేజ్ తీసేసి ఈ కాంపోనెంట్ని మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మన సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా ఇది ఇక్కడ వచ్చింది, కొడితే కింద ఆల్రెడీ కంటెంట్ అంతా వస్తుంది. సరిపోయింది, బాగుంది. మనకి ఇలాంటిది ఒక 3 కావాలి, 3 వచ్చాయి, సరిపోయింది. మనకి ఒకదానికి గ్యాప్ కావాలి, కొద్దిగా విడ్త్ పెరగాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా ఈ రెసిపీ కార్డ్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ వాడు మ్యాచ్ విత్ 345 అని ఇచ్చాడు, దీన్ని 500 చేయండి. కొద్దిగా విడ్త్ పెరిగింది ఒక్కొక్కదానికి, సరిపోయింది. మనం అన్ని ఒకే కాలంలో కావాలంటే మనం ఇందాక ఏ కాంపోనెంట్ వాడాము, స్టాక్ కాంపోనెంట్ వాడాము. కాబట్టి STACK పెట్టి ఇవన్నీ కలిపి ఒక స్టాక్లో పెట్టేయండి, STACK. ఓకే, సరిపోయింది. బై డిఫాల్ట్ దాని డిఫాల్ట్ రో ఏంటి, కాలమ్ కదా, కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఇస్తాం, స్పేసింగ్. అంటే ఒక ఎలిమెంట్కి ఇప్పుడు గ్యాప్ లేదు కదా, అది ఇప్పుడు 5 అని కొట్టాను అనుకోండి, చూసారా కొద్ది గ్యాప్ పెరిగింది. ఓకే, ఇప్పుడు SX అనే అట్రిబ్యూట్ ఇచ్చి ఇక్కడ బార్డర్ 1 pixel బ్లాక్ సాలిడ్ ఇలా ఇస్తే ఇక్కడ చూసారా మొత్తం ఇదంతా వచ్చింది. కాబట్టి దీనికి ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్. ఇక్కడ చూసారా ఎందుకు ఇక్కడ అలైన్ ఐటమ్ సెంటర్ కొడితే హారిజాంటల్గా సెంటర్కి వచ్చింది అంటే ఇప్పుడు మనకి దీని డైరెక్షన్ ఏంటి, కాలం కదా. కాలం కొట్టినప్పుడు
అలైన్ ఐటమ్స్ ఈక్వల్ టు సెంటర్ పెడితేనే అవి హారిజాంటల్గా సెంటర్కి వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ అన్ని ఐటమ్స్ సెంటర్కి వచ్చేసాయి, కానీ పైన కొద్ది గ్యాప్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, ఎంటీ 2. ఇక్కడ చూసారా ఎంటీ ఈక్వల్ టు 2 కొట్టగానే మార్జిన్ టాప్ ఇది. సో మార్జిన్ టాప్ కొద్ది గ్యాప్ వచ్చింది, బాగుంది. కావాలంటే ఇక్కడ ఇంకొద్ది పెంచుకోవచ్చు, కానీ అక్కర్లేదు, అంత అవసరం లేదు. సో ఇక్కడ ఈ బార్డర్ని ఇలా తీసేయండి. ఓకే, సో సరిపోయింది. మనకి ఇక్కడ కొద్దిగా ఇమేజ్ అయ్యి వస్తే బాగుంటుంది కదా. కాబట్టి గూగుల్లోకి వెళ్ళండి, రెసిపీస్ మాక్ ఏపీఐ అని కొట్టండి. ఓకే, కావాలంటే ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ని యాక్సెస్ చేయండి. ఇప్పుడు మనకి ఈ లింక్ ఉంది కదా ఫెచ్, దీని ఇక్కడ షో అవుట్పుట్ కొడితే మనకి ఇలా ఇన్ని వస్తాయి రెసిపీస్, దగ్గర ఒక 30 రెసిపీస్ వస్తాయి. కాబట్టి దీన్ని ఇలా కాపీ చేయండి. ఇప్పుడు మన హోమ్ పేజ్లోని ఏం చేస్తామో ఒక యూజ్ ఎఫెక్ట్ పెడతాం, ఇంపోర్ట్ యూజ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే హోమ్ పేజ్ లోడ్ అయిందో అప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఎంటీ డిపెండెన్సీ ఏరియా పెట్టండి, ఆడిచ్చిన కోడ్ ఏదైతే ఉందో అది అలా ఇక్కడ పెట్టండి. ఓకే, యూజ్ ఎఫెక్ట్తో పాటు యూజ్ స్టేట్ పెట్టాక ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే డేటా ఇలా ఇది పెట్టుకున్నాక మీకు ఇప్పుడు చూపిస్తా ఏంటి అన్నది. ఇప్పుడు ఇది మన ప్రాజెక్ట్. ఇలా రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్పెక్ట్ బటన్ ఉంది కదా, ఇన్స్పెక్ట్ బటన్ మీద కొట్టండి. కొడితే కన్సోల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇలా రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా రెసిపీస్ 30 రెసిపీస్ వచ్చాయి కదా. మనకు కావాల్సింది ఏంటి, ఈ ఒక్క కీ. కాబట్టి డేటా డాట్ రెసిపీస్. అదే ఇప్పుడు కిందకి వెళ్ళి ఇంకొకసారి రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా మొత్తం ఆ 30 రెసిపీస్ ఇలా ఇక్కడ మనం చూపిస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకు ఒక్కొక్క రెసిపీలో ఏమేమి ఉన్నాయి, క్యాలరీస్ పర్ సర్వింగ్ ఉంది, కుక్ టైం మినిట్స్ ఉంది, కుజీన్ ఉంది, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇమేజ్ ఉంది, మెయిన్ ఆ రెసిపీ తాలూకు ఇమేజ్. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఆ రెసిపీ తాలూకు ఇమేజ్ చూపిద్దాం. ఓకే, సో దాన్ని మనం ఎలా చేస్తామంటే కాన్స్ట్ పోస్ట్ అని ఇద్దాం. నెక్స్ట్ సెట్ పోస్ట్. బై ద వే యూజ్ స్టేట్లు అవి ఎలా వాడుతున్నామో, యూజ్ ఎఫెక్ట్ అది ఎప్పుడు వాడుతున్నాం అంటే మీరు ఒకసారి రియాక్ట్ వీడియో చూడండి. రియాక్ట్ వీడియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద నా వీడియో డిస్క్రిప్షన్ కూడా పెడతా. ఓకే, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ సెట్ పోస్ట్ అనేది ఒక ఎంటీ అరేగా ఇనిషియలైజ్ అయ్యి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఎప్పుడు చేసేది ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేయండి, పోస్ట్ డాట్ మ్యాప్ పోస్ట్ ఇలా పెట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రివ్యూ కార్డు ఉంది కదా, ఆ రివ్యూ కార్డుకి పంపించండి ఆ పోస్ట్ని. ఇలా తీసేయండి. ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ట్రా ప్రాప్ రాయండి, ఏంటి పోస్ట్ ఈక్వల్ టు పోస్ట్. ఇప్పుడు మన ఈ రివ్యూ ఉంది కదా రివ్యూ కార్డు, అక్కడికి వెళ్ళి ఆ ప్రాప్ని యాక్సెప్ట్ చేయండి. నేను ఎందుకు ఇది ఎంత ఫాస్ట్గా చెప్తున్నాను అంటే మన గోల్ మెటీరియల్ యూఐ ఎలా వాడాలి అన్నది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ పోస్ట్ డాట్ మ్యాప్ వాడినప్పుడు మనం ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ అవి ఓపెన్ క్లోజ్ చేసామనుకోండి, దీన్ని మనం రిటర్న్ చేయాలి, అప్పుడే మనకి డిస్ప్లేలోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ చేసాము, రిటర్న్ చేశాక వచ్చిన డేటాని మనం ఈ పోస్ట్ అన్న దానికి అసైన్ చేయాలి. కాబట్టి సెట్ పోస్ట్. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా మనకి ఇక్కడ 30 కార్డ్స్ వస్తాయి. ఎందుకంటే మనకు 30 పోస్ట్ వచ్చాయి కాబట్టి. ఇప్పుడు మనం ఒక్కొక్క పోస్ట్కి ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ చూపిస్తాం. ఇలా కిందకి వెళ్తే ఇదంతా ఇది రెసిపీ రివ్యూ కార్డులో, ఆ రెసిపీ రివ్యూ కార్డులో అలా కిందకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి కార్డ్ మీడియా అనేది ఉంది. అక్కడికి వెళ్ళి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేయండి, పోస్ట్ డాట్ ఇమేజ్. ఇప్పుడు చూడండి మనకు ప్రతి పోస్ట్కి ఒక ఇమేజ్ వస్తుంది. ఇక్కడ చూసారా ప్రతి పోస్ట్కి కంటెంట్ ప్రస్తుతానికి ఆడు ఎలా ఇచ్చాడో అదే ఉంది, అన్నిటికీ ఒకటే కంటెంట్ ఉంటుంది. మనం ఇక్కడ కావాలంటే మార్చుకోవచ్చు. ఎలా మారుస్తామో ఇక్కడ ఇది ఉంది కదా కార్డ్ కంటెంట్, ఇదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ది ఇంప్రెసివ్ పలేలా ఇదేదో ఉంది. కాబట్టి దీన్ని ఇలా తీసేయాలి. ఇలా తీసేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ పోస్ట్ డాట్ మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి ఒక్కొక్క పోస్ట్ది, మనకి ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ది స్ట్రక్చర్ ఏంటి అంటే నేమ్ ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఇది ఇలా తీసేసి నేమ్ చూపిద్దాం. ఓకే, కాబట్టి ఇక్కడికి ఇలా వెళ్ళి పోస్ట్ డాట్ నేమ్. ఇప్పుడు ఇక్కడ కొడితే చూడండి ప్రతిదానికి పేరు వేరేది వచ్చింది. వేరియంట్ బాడీ 2 బదులు H5 పెడదాం. సో ఇప్పుడు ఇంకొద్దిగా హెడ్డింగ్లా వస్తుంది, బాగుంది. విత్ మ్యాక్స్ విత్ పెట్టాం మనం ఇందాక, ఇప్పుడు ఆ మ్యాక్స్ విత్ బదులు విత్ అని పెట్టేస్తాం అనుకోండి. ఇప్పుడు అది మినిమం మ్యాక్సిమం 2 500. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ ప్లేస్లో దీని బదులు మనకి ఇక్కడ ఏముంది ఇన్స్ట్రక్షన్స్ కదా ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది కావాలి మనకి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇలా వెళ్ళండి, కిందకి వెళ్తే ఇది ఉన్నాయి మెథడ్, ఇది ఇలా తీసేయండి. మొత్తం తీసేసి
పోస్ట్ డాట్ ఇన్స్ట్రక్షన్స్, ఈ కీ ఉంది కదా, ఇన్స్ట్రక్షన్స్ డాట్ మ్యాప్. ఓకే, ఐ పెట్టండి. ఐ అంటే ఇన్స్ట్రక్షన్ కింద. ఆ ఐని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇది చేసాం, ఎక్స్పాండ్ చేసాం అనుకోండి. ఇక్కడ చూసారా మొత్తం ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చాయి. కావాలంటే ఇక్కడ మనం నెంబరింగ్ కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకోవచ్చు? మ్యాప్ దర్ ఇండెక్స్ ఐ ఇండెక్స్ ఇలా 2 పెట్టండి. ఓకే, ఇండెక్స్ అన్నది మనకి 0th స్టెప్, అంటే ఫస్ట్ ఏంటి ఇండెక్స్ స్టెప్. ఇప్పుడు మనం అది ఇక్కడ ఇలా చూపిస్తే ఇక్కడ చూసారా స్టెప్ 0 స్టెప్ 1. ఇప్పుడు ఈ స్టెప్ 0 స్టెప్ 1 అంటే ప్రోగ్రామ్స్ కాబట్టి మనకు అర్థం అవుతుంది, కానీ చూసే వాళ్ళకి స్టెప్ 0 ఏంటి అన్నట్టు ఉంటుంది కదా. కాబట్టి ప్రతి ఇండెక్స్కి +1 అన్నది కలిపేస్తే ఇనీషియల్గా ఇండెక్స్ అన్నది 0 కదా వస్తుంది, కాబట్టి దాన్ని +1. సో ఇక్కడ స్టెప్ 1 ఇదంతా వస్తుంది. మళ్ళీ అది వేరు వేరు, అన్నిటికీ ఒకటే ఉండదు, ఎందుకంటే ప్రతి రెసిపీకి ఆడ ప్రతి కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు కదా. ఇదిగోండి, ఇవి 8 స్టెప్స్, ఇవి 7 స్టెప్స్, ఇవి 5 మనం సేమ్ ఇలానే ఇక్కడ కావాలంటే ఇక్కడ ఈ కార్డ్ కంటెంట్ ఉంది కదా, కార్డ్ కంటెంట్ ఇక్కడ ఇంకోటి పెట్టుకోండి, ఇంగ్రీడియంట్స్ ఇలా ఇచ్చుకోండి. ఇచ్చుకున్నాక సేమ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ బదులు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇన్స్ట్రక్షన్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి, అలానే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి కదా, ఆ ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ పెడతాం. సో ఇప్పుడు ఇక్కడ చూసారా పైన మెథడ్ ఉంది, కింద ఇంగ్రీడియంట్స్ ఉంది. కాకపోతే ఇక్కడ మనకి స్టెప్ 1 ఇదంతా అక్కర్లేదు, కాబట్టి ఇది ఇలా తీసేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూసారా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా వచ్చాయి. మనం కావాలంటే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని ఈ మెథడ్ని కొద్దిగా హైలైట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? టైపోగ్రఫీకి వెళ్ళి వేరియంట్ = H4 ఇలా పెడితే ఇక్కడ చూసారా ఇంగ్రీడియంట్స్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యింది. సేమ్ ఇదే వేరియంట్ని ఇలా తీసుకొచ్చే మెథడ్. ఇప్పుడు మనం కొలాప్స్ చేస్తాం, మళ్ళీ ఇంకా అదేం కనిపించదు. ఓకే, రిఫ్రెష్ చేసాం అనుకోండి, మనకు మళ్ళీ కొత్తగా వస్తాయి ఇవన్నీ. మనం ఏది కావాలంటే అది మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాము. ఇక్కడ మనకి మెథడ్ ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. సో అదనమాట రెసిపీ తాలూకా ప్రాజెక్ట్. ఇక్కడ మనం ఈ లోగోస్ ఇవన్నీ మార్చేసుకోవచ్చు. మీరు కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఈ వీడియో తాలూకా మెయిన్ మోటివేషన్ ఏంటంటే మెటీరియల్ యూఐలో ఉన్న ప్రతి కాంపోనెంట్ చెప్పడం కాదు, నేను కొన్ని చెప్తా, సేమ్ అదే ప్రాసెస్లో మీరు మిగతా నేర్చుకోవాలి. ఓకేనా? సో అలానే వర్క్ అవుతుంది అనమాట. నేను ప్రతి కాంపోనెంట్ చెప్తే సడన్గా మీకు అవసరం పడితే మళ్ళీ నేను ఉన్నాను కదా, నేను వారానికి ఒకసారి వస్తాను, మళ్ళీ మీరు ఓన్గా కావాలంటే మీరు ప్రతిసారి మళ్ళీ నా వీడియో చూడలేరు కదా, కాబట్టి మీరు నేర్చుకోండి. ఓకే, సేమ్ ఇదే వే అన్నిటికీ. మీరు ఒకవేళ రేటింగ్ కావాలన్నా ఇప్పుడు చూడండి, రేటింగ్ కాంపోనెంట్ అంటే ఇది మనకి అమెజాన్ లాంటిలోనే మనం రేటింగ్ ఇవ్వచ్చు, అమెజాన్లో కానీ ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ. ఇది మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్న చూపిస్తుంది. మీరు సేమ్ అదే ఇప్పుడు మనకి ఈ కాంపోనెంట్స్ ఏపీఐ సెక్షన్లోకి వెళ్ళి ఇది మన ఏపీఐ సెక్షన్. ఓకే, ఇదంతా ఇక్కడ మళ్ళీ సేమ్ అదే పేరుతో ఉంటుంది రేటింగ్ అని. చూడండి, ఇది ఇక్కడ మనం ఎన్ని ప్రాప్స్ పంపొచ్చు ఈ కాంపోనెంట్కి అన్నది ఇక్కడ దాని ఎక్స్పాండెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఇది జస్ట్ ఓవర్ వ్యూ, ఇది దానికి ఇంకొద్దిగా డీటెయిల్డ్ వర్షన్, ఏమేమి పంపొచ్చు ఎలా వాడొచ్చు అన్నది. సో నేను ఈ 2 లింక్స్ పెడతాను, 2 పక్క ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని మీ ఓన్ ఐడియాస్ని మీ ఓన్ థాట్స్ని మీరు డెవలప్ చేసుకోండి. ఓకే, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.